ఐఐటీలో ఐఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. సాహస క్రీడలు, అడ్రినలిన్ రష్, గాల్లో తేలిపోవాలనే సరదా ఈ కాలం యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్న క్రేజ్ ఇది. కానీ ఆ కాసేపటి సరదా ఒక్కోసారి నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్న సిబ్బంది చేసే చిన్న నిర్లక్ష్యం ఒకరి ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఒక నమ్మశక్యం కానీ ఒళ్ళు గగ్గూర్లు పుడిచే ఘోర విపత్తు బ్రెజిల్లో చోటు చేసుకుంది. 40 మీటర్ల ఎత్తులో కళ్ళు తిరిగే లోతు ఆ యువతి ఎంతో సంతోషంగా గాల్లోకి ఎగరాలనుకుంది. స్వింగ్ జంప్ చేయడానికి అక్కడ సిబ్బందితో రెడీగా ఉంది. కానీ సిబ్బంది చేసిన ఒక బ్లండర్ మిస్టేక్ ఆమెను నేరుగా మృత్యువు ఒడిలోకి నెట్టేసింది. అసలు అక్కడ ఏం జరిగింది? బ్రెజిల్లోని సావో పాలో లిమైరా ప్రాంతానికి చెందిన ఒక 21 ఏళ్ల యువతి జూన్ 13వ తేదీన వీకెండ్ సరదా కోసం స్వింగ్ జంప్ చేయడానికి వెళ్ళింది. పక్షుల్లా గాల్లో తేలుతూ ఎంజాయ్ చేయాలని ఎన్నో ఆశలతో ప్లాట్ఫామ్ దగ్గరకు చేరుకుంది. ఆర్గనైజర్స్ చెప్పిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. స్వింగ్ జంప్ స్టాఫ్ మెంబర్స్ ఆమెకు బెల్టులు, గియర్స్ అన్నీ తగిలించారు. ముందు సెల్ఫీ కెమెరా స్టిక్ కూడా ఒకటి పెట్టారు. ఇక జంప్ చేయడమే తరువాయి అనుకుంటున్న ఆమెను 40 మీటర్ల ఎత్తున ప్లాట్ఫామ్ చివరి వరకు ఇద్దరు వ్యక్తులు మోసుకుంటూ వెళ్లారు. కౌంట్డౌన్ మొదలైంది. సిబ్బంది ఆ యువతిని చేతులతో ఎత్తుకొని ఆ 40 మీటర్ల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందకు తోసేశారు. ఇంకేముంది, తాడు సహాయంతో గాల్లో ఊగాల్సినటువంటి ఆ యువతి నేరుగా బుల్లెట్లా దూసుకుంటూ వెళ్ళి అక్కడ కింద 40 మీటర్ల కింద ఉన్న భూమిని ఢీకొట్టింది. నమ్మశక్యం కానీ వేగంతో కింద పడడంతో తీవ్ర గాయాలైనటువంటి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె కింద పడిపోయే కొన్ని క్షణాల ముందు పెట్టిన ఒక భయంకరమైన చావు కేక విన్న సిబ్బందికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. అప్పుడు వారు చూస్తే అసలు నిజం తెలిసి షాక్ తిన్నారు. ఆమెకు కిందకు తోసే హడావుడిలో అసలైన సేఫ్టీ రోప్ను కట్టడమే మర్చిపోయారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే తాడును కట్టకుండానే ఆమెను అంత ఎత్తు నుంచి కిందకు నెట్టేశారు. కానీ అప్పటికే జరగాల్సినటువంటి ఘోరం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఒళ్ళు గగూర్లు పొడిచేటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇలాంటి గేమ్స్ ఆడను అంటూ చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు. ఎవరిని నమ్మకూడదు, నమ్మితే ఇలా ప్రాణాలు పోతాయంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే పాపం ఎంతో సంతోషంగా స్వింగ్ జంప్ చేద్దామనుకుంది, సిబ్బంది నిర్లక్ష్యానికి బలైపోయింది అంటూ మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న బ్రెజిల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఆర్గనైజర్స్ నిర్లక్ష్యం పైన అసలు ఆ సేఫ్టీ రూఫ్ ఎందుకు కట్టలేదు అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏదేమైనా ఒకరి నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.